హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. వార్ 2 ట్రైలర్ లోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డీటెయిల్స్ లోకి వెళ్తే స్పాయిలర్ అలర్ట్. నేను గెస్ చేసిన థీరీస్ నిజమైతే అది మీకు బిగ్గెస్ట్ స్పాయిలర్ అవ్వచ్చు. సో వీడియోని అవాయిడ్ చేయండి. లేదు మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 20 days ఉందిలే, ఈ లోపు మేము మర్చిపోతాం, ఈ లోపు సాంగ్స్ రిలీజ్ అయ్యి దాని హడావుడిలో పడిపోతాం అనుకుంటే ఈ వీడియో చూసేయండి. నెంబర్ 1, వార్ 2 అనగానే ఫస్ట్ నా వరకు నాకు గుర్తొచ్చేది మన జూనియర్ ఎన్టీఆర్ గారే. వార్ మూవీ స్పై యూనివర్స్ లో ఒక పార్ట్. అఫ్ కోర్స్ హృతిక్ రోషన్ గారి మూవీ, బట్ జూనియర్ ఎన్టీఆర్ గారిని స్టార్టింగ్ లో ఏదో గెస్ట్ రోల్ అని అనుకున్నాను. తర్వాత కాదు విలన్ రోల్ అని బజ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కాదు మూవీలో ఇంకొక హీరో రోల్ అని చెప్తూ వచ్చారు. దాని టీజర్ లో కొద్దిగా రివీల్ చేశారు. దాని ఇప్పుడు ట్రైలర్ లో మ్యాక్స్ ఎన్టీఆర్ గారి రోల్ ఎంత ఇంపార్టెంటో ఎంత పవర్ఫుల్ క్లియర్ గా ఈ ట్రైలర్ లో చూపించారు. కొన్ని రూమర్స్ ఏంటంటే ఈ వార్ 2 మూవీ తర్వాత ఎన్టీఆర్ గారికి సపరేట్ గా స్పై యూనివర్స్ లో ఒక మూవీ ఉంటుంది అని అంటున్నారు. సో ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ కి సపరేట్ గా ఒక మూవీ పడితే అది మామూలుగా ఉండదు. బట్ స్టోరీ రొటీన్ గా లేకపోతే సరిపోతుంది. ఇన్ కేస్ సేమ్ రొటీన్ గా తీసుకెళ్తే అసలు మూవీ తీయడం కూడా అనవసరం. ఎందుకంటే కబీర్ ఎలాగైతే దేశం కోసం ప్రాణాలను లెక్క చేయడో అలాంటి పిచ్చోడ్ క్యారెక్టరే మన జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్నారు. అంటే దేశం అంటే అంత పిచ్చి, దానికోసం ఎవరిని లెక్క చేయడు. దేశానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నన్ను చంపేసుకోండి, నో ప్రాబ్లం, ఒక ఆయుధంగా వాడుకోండి, ఆ క్రమంలో నేను చచ్చిపోయినా పర్లేదు అనుకునే మొండి క్యారెక్టర్. ఆ మొండి క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్నారు. సో తనొక పవర్ఫుల్ రా ఏజెంట్. సో అలాంటి వాడు ఇంకొక పిచ్చోడిని నేను దేశం కోసం నా ఉద్యోగాన్ని, అది ఇచ్చే రెస్పెక్ట్ని, ఫ్యామిలీని అన్నిటినీ వదిలేసుకుని బయట నుండి, అంటే సిస్టమ్ బయట నుండి, గవర్నమెంట్ ఏదైతే ఒక సిస్టమేటిక్ రూల్స్ ప్రకారం నడుస్తుందో ఆ సిస్టమ్ నుండి బయటకు వచ్చి ఒక ఈగల్ మాదిరి అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ నా దేశాన్ని రక్షించుకుంటాను అని వార్ మూవీ ఎండ్ లో చెప్పాడు కబీర్. సో వార్ 2లో అదే ప్రాక్టికల్ గా చేస్తున్నాడు కూడా. సో అది ఎంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళింది అనేది నెక్స్ట్ పాయింట్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ ఎన్టీఆర్ గారి ప్యాక్డ్ బాడీని మనకు చూపిస్తున్నారు. లాస్ట్ టైం ఎన్టీఆర్ గారు 6 pack తో 2015లో ఎగ్జాక్ట్లీ 10 years బ్యాక్ క్లీన్ షేవ్ తో టెంపర్ మూవీలో ఒక సాంగ్ లో కనిపించారు. అండ్ ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవాలో కనిపించారు. ఆ ఫైట్ సీక్వెన్స్ అనేది గూస్ బంప్ స్టఫ్. అండ్ రీసెంట్ గా RRR లో క్లీన్ షేవ్ తో కాదు, ఆర్టిఫిషియల్ గా ప్యాక్డ్ బాడీతో కనిపించారు. అండ్ అగైన్ ఇప్పుడు స్పెషల్ గా ఫుల్లీ ప్యాక్డ్ బాడీతో కనిపిస్తున్నారు. సో ఇది ఇంట్రో సీక్వెన్స్ లో వన్ ఆఫ్ ద సీన్. సో ఇక్కడ నుండి రెడీ అయ్యి ఆ ఆఫ్రికన్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఫైట్ చేస్తారనుకుంటా. అండ్ ఈ సీన్ లో ఆ పర్సన్ మొబైల్లో యాక్షన్ గేమ్ ఆడుకుంటున్నాడు. నెంబర్ 2, ఇందాక ప్రీవియస్ పాయింట్లో కబీర్ ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తాడో అనే పాయింట్ గురించి మాట్లాడుకుందామని అనుకున్నాం. సో తను చేసే పనులకు తన పై ఆఫీసర్ అయిన కల్నల్ లూథ్రా కూడా కబీర్ ఏదైతే చేస్తానని వార్ మూవీ ఎండ్లో లూథ్రాకి చెప్పిన మాటలు మర్చిపోతాడు. టైగర్ 3 మూవీలో లూథ్రా కబీర్కి చెప్పిన మాటలు కూడా తను మర్చిపోతాడు. లైక్ నువ్వు బిగ్గెస్ట్ బీభత్సమైన రోగ్గా మారాలి, దానికోసం నిన్ను నువ్వు కూడా కోల్పోవాలి, బ్యాడ్గా మారి అందులో నుండి నువ్వు అనుకున్న బయటకు రావాలన్నా రాలేని స్థితిలోకి వెళ్ళిపోతేనే నువ్వు అనుకున్నది సాధిస్తావనే మాటలు చెప్పిన లూథర్ కూడా ఆ విషయం మర్చిపోయేలాగా, తను అసహించుకునేలాగా కబీర్ మారతాడు. రియల్ గానే కబీర్ని అసహించుకునేలాగా కబీర్ చేస్తున్నాడు అంటే తను ఎంతటి రాంగ్ వేలో వెళ్తూ దేశానికి సేవ చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. సో దానికోసం తను చావడం అండ్ ఎవరినైనా చంపడానికైనా సరే, లేదా చచ్చిపోతున్నారని తెలిసిన అవతల వారి ప్రాణాల కంటే, ఈవెన్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ అయినా సరే, పొలిటీషియన్స్ అయినా సరే, ఆడవాళ్ళైనా సరే, ఆర్మీ వాళ్ళైనా సరే, ఎవరేమైపోయినా సరే నాకు అనవసరం, దేశమే ముఖ్యమని అంత హార్ష్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కొన్ని జీర్ణించుకోలేని వైల్డ్ థింగ్స్ కూడా తప్పక చేస్తాడు. అందుకనే లూథ్రా తన మీద ఉమ్మేస్తాడు. అందుట్లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, బిగ్గెస్ట్ స్పాయిలర్ అవ్వచ్చు, చూడకూడదు అంటే వీడియో ఇక్కడే ఆపండి లేదా నెక్స్ట్ పాయింట్కి షిఫ్ట్ అయిపోండి. మేబీ లూథ్రా కూతురు వలన కల్నల్ లూథ్రా అలా కబీర్ మీద ఉమ్మేస్తాడు అనుకుంటా. లైక్ లూథ్రా కూతురు రోల్ని మన కియారా అద్వానీ గారు చేస్తున్నారు. మేబీ తను ఇటలీలో కబీర్ ఈజ్ ఎ రోగ్ ఏజెంట్ అని తెలిసి పట్టుకోవడానికి వెళ్ళుండొచ్చు. ఆర్ ఆ టైంలోనే తనకు హీ ఈజ్ ఎ రోగ్ ఏజెంట్ అని తెలుసుండొచ్చు. అంటే ఈ ప్లేసెస్ వచ్చేసి ఇటలీలోని సియానా కెథడ్రల్ ఏరియా. సో ఆ ప్లేస్లోనే వాళ్ళిద్దరు కళల్లో బాధతో కూడిన కన్నీళ్ళు చూడొచ్చు. హార్ట్ బ్రోకెన్ టైప్ ఆఫ్ ఫీలింగ్ వాళ్ళ కళల్లో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ తనను కబీర్ కాల్ చేసి ఉండొచ్చు. అంటే పొరపాటున తనకు బుల్లెట్ తగిలి చనిపోవచ్చు. అంటే ఆ సీన్లో కాదు, వేరొక సీన్లో. ఆర్ చనిపోకపోతే షీ మైట్ బి యూజ్డ్ యాస్ బెయిట్. ఒక ఎర్రగా కబీర్ తనను వాడుకోవచ్చు. మేబీ చనిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ లాస్ట్ టైం వార్ మూవీలో వాణి కపూర్ గారు తన రోల్ పేరు వచ్చేసి నయనా. తను అనుకోకుండా చనిపోతుంది. దానికి పరోక్షంగా కారణం కబీర్. కానీ ఇక్కడ కియారా అద్వానీ గారి క్యారెక్టర్ చనిపోవడానికి ఆర్ బెయిట్ లాగా యూజ్ చేయడానికి పరోక్షంగా కాదు,
ప్రత్యక్షంగా కారణం కబీర్ అయి ఉండొచ్చు. సో ఈ మూవీలో కియారా అద్వానీ గారి పేరు వచ్చేసి కావ్య లూథ్రా, డాటర్ ఆఫ్ కల్నల్ లూథ్రా. అంటే అశుతోష్ రాణా గారి డాటర్ రోల్లో కియారా అద్వానీ గారు చేస్తున్నారు. సో తను వచ్చేసి కబీర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా ఆర్మీలోని రా ఏజెంట్ కాదు, షీ ఈజ్ అన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తన నేమ్ ప్లేట్ లో కావ్య లూథ్రా అని మనం ఇక్కడ చూసాం. అండ్ తను ధరించిన క్యాప్ మీద స్కై ఫోర్స్ ఇండియా అని ఉంది. అంటే మూవీలో అదొక డిపార్ట్మెంట్ అండర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనుకోవచ్చు. రియాలిటీలో అలాంటిది మన ఇండియాలో లేదు. ఫ్లయింగ్ బ్రాంచ్, టెక్నికల్ అండ్ గ్రౌండ్ డ్యూటీస్ బ్రాంచెస్ మాత్రమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నాయి. అండ్ ఫ్లయింగ్ బ్రాంచ్లో ట్రాన్స్పోర్ట్ అండ్ హెలికాప్టర్ పైలట్స్తో పాటు ఫైటర్ పైలట్స్ కూడా ఉంటారు. ఇది రియాలిటీ, మూవీలో కాదు. సో మేబీ మూవీలో ఆ ఫ్లయింగ్ బ్రాంచ్లో స్పెషల్ బ్రాంచ్గా ఇండియన్ స్కై ఫోర్స్ వాళ్ళను ఫిక్షనల్గా క్రియేట్ చేసి ఫేమస్ ఎక్స్పీరియన్స్డ్ స్ట్రాంగ్ ఫైటర్ పైలట్స్ని చూస్ చేసుకొని మిషన్స్ కోసం పంపిస్తూ ఉండొచ్చు. సో తను ఆర్మీ కాదు కాబట్టి రా గురించి, దాని ఇంటర్నల్ డేటా గురించి తనకు ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. సో అందుకనే కబీర్ కావ్య లూథర్ని ఈజీగా ట్రాప్ చేసి మళ్ళీ లవ్ చేస్తున్నట్లుగా నటించవచ్చు. దాని ద్వారా కల్నల్ లూథ్రాని పట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాడేమో. అఫ్కోర్స్ కిడ్నాప్ కూడా చేస్తాడు. రీజన్, కబీర్ ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో వాళ్లకు ఈ కల్నల్ లూథ్రా ప్రాణాలతో కావాల్సి వచ్చి ఉండొచ్చు. ఆర్ తన దగ్గర ఆర్మీకి సంబంధించిన సిగ్నిఫికెంట్ ఇన్ఫో ఉంటుంది కాబట్టి దానికోసం ఉండొచ్చు. సో అలా రీజన్ ఏదైనా కబీర్ అయితే ఒక స్టెప్ ఎహెడ్ లో ఉండి కావ్య లూథర్ని మళ్ళీ లవ్ చేస్తున్నట్లుగా ట్రాప్ చేసి కల్నల్ని పట్టుకోవడానికి ట్రై చేసి ఉండొచ్చు. అండ్ అఫ్ కోర్స్ కిడ్నాప్ కూడా చేస్తాడు. సో కిడ్నాప్ వరకు నిజమే, బట్ ఆ ప్రాసెస్ అంతా ఇట్స్ ఎ థియరీ. అండ్ ఇందాక 2 times మళ్ళీ కావ్య లూథ్రాని కబీర్ లవ్ చేసినట్లుగా నటించాడు అని క్లియర్ గా అన్నాను. దానికి రీజన్ ఏంటంటే కబీర్ రాలో జాయిన్ అవ్వక ముందు మేబీ కావ్యతో లవ్ లో ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. కబీర్ అయితే చాలా యంగ్ గా ఉన్నట్లుగా క్లియర్ గా కనిపిస్తున్నాడు. సో సమ్ రీజన్స్ ఆర్ మేబీ రాలో జాయిన్ అయినందుకు కావ్యాని తను వదులుకోవాల్సి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే తను చేసే పని ఎవరికీ తెలియకూడదు కాబట్టి. అందుకని బలవంతంగా తన రిలేషన్ ని ఎండ్ చేయాల్సి వచ్చి ఉండొచ్చు. బట్ ఆల్ ఆఫ్ సడన్ తను రోగ్గా మారిన తర్వాత కావ్యలో తను ఇలా కలుసుకోవడం వలన దే బోత్ గెట్ ఎమోషనల్ ఇన్ దిస్ సీన్ అని క్లియర్ గా అర్థమవుతుంది. బట్ అన్నిటికంటే ముందు దేశం ముఖ్యం, ఆల్వేస్ ఇండియా ఫస్ట్ కాబట్టి వాళ్ళిద్దరూ ఇలా గన్ తీసుకొని ఈ సీన్స్ లో కాల్చుకుంటున్నారు. నెంబర్ 3, ట్రైలర్లో కబీర్ది ఒక డైలాగ్ ఉంటుంది, మిత్రులైనా సరే ఆప్తులైనా సరే పట్టించుకోను, ప్రేమించిన వారిని చూడను అని అంటాడు. ఇవి 3 ఆస్పెక్ట్స్. థర్డ్ వన్ వచ్చేసి ప్రేమించిన వారు అంటే కియారా అద్వానీ గారు ప్లే చేస్తున్న రోల్, అంటే కావ్య లూథ్రా గురించి చెప్తున్నాడు. బట్ ఆప్తులు అండ్ మిత్రుల ప్లేస్లో ఎవరున్నట్టు? మేబీ జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చా? అంటే ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఎవరో ఆప్తులను ఈ కబీర్ చంపడం వలన ఒక రోగ్ ఏజెంట్నే కాదు, తన వల్ల కావాల్సిన వాళ్ళను కోల్పోయినందుకు ఒక పవర్ఫుల్ రా ఏజెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు కబీర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు హీ విల్ బి ఎమోషనల్. సో రోగ్గా మారిన వాడిని కోపంతో పట్టుకోవచ్చు, తన వల్ల దేశానికి ప్రాబ్లం వస్తుందని మేబీ లిటిల్ ఎమోషనల్ కూడా అవ్వచ్చు. బట్ ఇంతలా ఎమోషనల్ అంటే తన ఆప్తుల్ని మేబీ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్లే చేస్తున్న రోల్ కోల్పోయి ఉండొచ్చు. దానికి రీజన్ కబీర్ అయి ఉండొచ్చు. ఆ డీటెయిల్ నెక్స్ట్ పాయింట్లో క్లియర్గా చెప్తాను. సో అందుకనే కబీర్ మిత్రులైనా ఆప్తులైనా అనే వర్డ్ యూజ్ చేస్తాడు. సో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కబీర్కి ఫ్రెండ్స్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే నీకు నా గురించి తెలియదు అని టీజర్లో క్లియర్గా ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని బట్టి మనం వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదేమో అని అనుకుంటున్నాం, బట్ అది నిజం కాకపోవచ్చు. అలాగే ఆప్తులు అనే వర్డ్ కూడా యూజ్ చేస్తారు, అంటే కావాల్సిన వారని. అంటే వాళ్ళిద్దరూ కావాల్సిన వాళ్ళ, లేక వాళ్ళిద్దరికి కావాల్సిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? అలా అనుకున్న వాళ్ళిద్దరికీ పరోక్షంగా పరిచయం ఉండొచ్చు. బట్ ఇద్దరికి కావాల్సిన వాళ్ళను కబీర్ వల్ల కోల్పోతే అది జూనియర్ ఎన్టీఆర్ గారు ప్లే చేస్తున్న రోల్కి అత్యంత క్లోజ్ పర్సన్ అయితే ఆ క్లోజ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయే టైంలో రా ఆఫీసర్ కాబట్టి తను వేరే మిషన్లో ఉంటే దెన్ ఈ ఇద్దరు ఇంతకు ముందు కలిసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ లింక్ అయితే ఉంటుంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్న రోల్ ఇంక్లూడ్స్ యాంగర్నెస్ విత్ హార్ట్ బ్రేకింగ్ ఎమోషనల్ ఫీలింగ్. అండ్ ఆల్సో ఆ హాస్పిటల్ సీన్లో మేబీ అటాక్ ఆన్ హిమ్ కాదు, తన ఫ్యామిలీ మెంబర్ మీద కూడా అవ్వచ్చు. దట్స్ హౌ ద టూ ఆర్ అటాచ్డ్ అని అనుకోవచ్చు. సో ఒక్కటైతే నిజం, డైరెక్టర్ గారు ఎన్టీఆర్ గారిని చాలా ఎమోషనల్ క్యారెక్టర్లో చూపించబోతున్నారు. అది థియేటర్స్లో సరిపడా ఎమోషన్తో గట్టిగా పేలబోతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నా. ఎందుకంటే హీఈస్ అన్ యాక్టర్, సాదాసీదా యాక్టర్ కాదు, ఎక్స్ట్రాడినరీ. అలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ కూడా సరిపోవు అలాంటి గ్రేటెస్ట్ యాక్టర్. సో తను ఎమోషన్ పండించడానికి రెడీ అవుతున్నారు అంటే ఆ సీన్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో ఇద్దరు పివిటల్ యాక్టర్స్, డాన్సర్స్ కాదు యాక్టర్స్, వాళ్ళ ఎమోషన్స్తో ఈ మూవీలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు అనేది 100% నిజం. అది యాక్షన్ డాన్స్ వల్ల కాదు, వాళ్ళు యాక్ట్ చేసే యాక్టింగ్ వల్ల ఈ మూవీకి సిగ్నిఫికెన్స్ వస్తుంది. అండ్ మార్క్ మై వర్డ్స్, ఎమోషన్స్ అయితే గట్టిగా వర్క్ అవుతాయి. ఎమోషన్స్ వర్కౌట్ అయిందా లేదా అనేది మూవీ చూసి వచ్చి మీరు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మూవీ ట్రైలర్లో దాచిన ఏకైక ఆయుధం ఇస్
ఎమోషన్స్ జస్ట్ అలా ఫ్లాష్ గా చూపించి వదిలేశారు. అండ్ డ్రామా, యాక్షన్ ఎక్సెట్రా స్ట్రాంగ్ గా చూపించిన ఈ మూవీ స్టోరీలో ఎమోషన్ ఇస్ ద కీ ఫ్యాక్టర్, సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయబోతుందని నాకు క్లియర్గా అనిపిస్తుంది. జస్ట్ లైక్ వార్లో ఖలీద్ క్యారెక్టర్ మీద ఎమోషనల్ ఫీల్ ఎట్లా వర్కౌట్ అయిందో దానికంటే గట్టిగా వీళ్ళిద్దరి మధ్య బాండ్ వర్కౌట్ అవుతుంది అని స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అది గుడ్ బాండ్ అవ్వచ్చు లేదా బ్యాడ్ బాండ్ అవ్వచ్చు. అది వాళ్ళిద్దరి మధ్య మిత్రత్వం కాదు, శత్రుత్వం అయినా సరే అది ఎమోషనల్ పరంగా స్ట్రాంగ్గా ఉండబోతుంది. నెంబర్ 4, టీజర్ అండ్ ట్రైలర్లో వూల్ఫ్ని చూపించారు. అండ్ ట్రైలర్లో చాలా క్లియర్గా చూపించారు అండ్ దగ్గరగా చూపించారు. అయితే అలాంటి వూల్ఫ్ని బాగా క్రియేట్ చేసినప్పటికీ వాటి ఎక్స్ప్రెషన్స్ జోలికి ఎవరు మ్యాక్స్ వెళ్ళరు, వెళ్ళినా సరిగ్గా కుదరదు. ఏంటి వూల్ఫ్కి ఎక్స్ప్రెషనా అంటారా? యా, ఎక్స్ప్రెషన్స్. ఈ ట్రైలర్లో ఆ వూల్ఫ్ కోపాన్ని చూపిస్తున్నప్పుడు దాని మూతి మీద మడతలు పడడం, ఆ డీటెయిలింగ్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మనకు విఎఫ్ఎక్స్ గురించి నో నాలెడ్జ్, బట్ ఆ వూల్ఫ్ ఫేస్ దగ్గర అది కోపంగా ఉంటే, కరవడానికి సిద్ధంగా ఉంటే దాని పళ్ళు కనపడమే కాకుండా ఆ మూతి మీద ఉన్న స్కిన్ మూవ్మెంట్ కూడా క్లియర్గా చూపిస్తున్నారు. అంటే చాలా డీటెయిల్గా శ్రద్ధగా పనిచేసినట్లుగా కనిపిస్తుంది. మీలో ఎవరన్నా విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్స్పర్ట్ అయితే ఆ సీన్స్ గురించి బాగుందా లేదనేది కామెంట్ చేయండి. అండ్ మిగతా విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. నెంబర్ 5, ఈ పాయింట్లో ఇందాక చెప్పిన థర్డ్ పాయింట్లో కంటిన్యూషన్ ఉంటుంది. ఈ పాయింట్ లాంగ్గా ఉంటుందని అక్కడ చెప్పలేదు. ఈ సీన్లో ఒక బీభత్సమైన ఫైట్ ఆన్ ద ఫ్లైట్ జరుగుతుందని క్లియర్గా టీజర్లో చూసాం. దాని గురించి అక్కడే మాట్లాడుకుందాం. అండ్ ట్రైలర్లో కూడా ఇంకా డీటెయిల్గా చూపించారు. బట్ ఆ ఫైట్ దేనికోసం అనేది నేను ఒక చిన్న గెస్ చేశాను. అంటే నాకు దొరికిన కొన్ని డీటెయిల్స్ని బట్టి ఒక గెస్ చేశా. అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు. అది ఎందుకు పనిచేస్తుందో నో ఐడియా. బట్ దాన్ని చెక్ చేయడానికో ఆర్ వేరే ప్లేస్కి తీసుకువెళ్ళడానికో ఫ్లైట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే కబీర్ అండ్ గ్యాంగ్ సపరేట్గా ఆ టెక్ కోసం వస్తారు. అంటే టీజర్లో కబీర్ అండ్ ఆ గ్యాంగ్ కలిసి వచ్చారని నేను కూడా అనుకున్నాను. బట్ ట్రైలర్లో ఒక సీన్లో కబీర్ కూడా వాళ్ళను కొట్టేస్తాడు, రోప్ కట్ చేసి కింద పడేయడానికి ట్రై చేస్తాడు. సో క్లియర్గా వాళ్ళు 2 టీమ్స్. అండ్ థర్డ్ టీమ్ వచ్చేసి ఫ్లైట్లో ఉన్న ఎన్టీఆర్ గారి టీం. సో ఒక స్టెల్త్ మోడ్లో ఉన్న ఫ్లైట్ని తీసుకొచ్చి ఆ టెక్ని ఆర్ ఆ ప్లేన్ని హైజాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. అండ్ అదే ఫ్లైట్లో ఎన్టీఆర్ గారు కూడా ఉంటారు. ఫ్లైట్ మీద ఏదో శబ్దం వచ్చిందని ఫ్లైట్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి మరీ వాళ్ళతో ఫైట్ చేస్తారు. అండ్ ఆ ఫ్లైట్ మీద దిగిన నలుగురిలో 2 కేబుల్ని కోసేస్తారని టీజర్ బ్రేక్డౌన్లో మనం మాట్లాడుకుందాం. సో హీ ఈజ్ ఆన్ ద ఫ్లైట్. అయితే అక్కడ అదే ఫ్లైట్లో జూనియర్ ఎన్టీఆర్ గారితో పాటు మేబీ కావ్య లూథ్రా కూడా ఉండొచ్చు. ఇదొక గెస్. ఎందుకంటే ఇట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్, ఇండియన్ స్కై ఫోర్స్ వెపనరీ ఆర్ టెక్నాలజీ కాబట్టి ఆ ఫీల్డ్లో టాప్ సోల్జర్ కావ్య కాబట్టి తను కూడా ఆ ఫ్లైట్లో ఉండొచ్చేమో. అయితే ఈ ప్లేన్ హైస్టోర్ హైజాక్లో కబీర్ డెఫినెట్లీ ఫెయిల్ అవుతాడు. అది ఎలా అనేది క్లియర్గా ఇదే పాయింట్లో నెక్స్ట్ చెప్తాను. సో ఆ 4 మెంబర్స్ ఫ్లైట్ మీదకి రాగానే 2 వైర్ కట్ చేసి మిగతా 2తో జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ అదే టైంలో కబీర్ కూడా వచ్చి ఫ్లైట్లో ఆ టెక్ని హ్యాండిల్ చేసే లోపు కావ్య తనకు ఎదురుపడచ్చు. సో మేబీ తను మూవీలో ఫర్ ద ఫస్ట్ టైం కబీర్ రోగ్గా మారిన తర్వాత ఎదురుపడే సన్నివేశం అవ్వచ్చు. దెన్ కబీర్ని వాళ్ళు ఫ్లైట్ నుండి పడిపోయేలాగా చేసి ఉండొచ్చు. బట్ అఫ్ కోర్స్ పారాషూట్ ఆర్ సమ్ అదర్ వేస్తో కబీర్ సేఫ్గా ఒక జంగిల్లో ల్యాండ్ అవుతాడు. సో కబీర్ యొక్క ఆ ఫ్లైట్ మిషన్ అన్సక్సెస్ఫుల్ అవుతుంది బికాస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఇక్కడే ఒక డీటెయిలింగ్ ఏంటంటే డెఫినెట్లీ కబీర్ ఆ మిషన్లో ఎన్టీఆర్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్తో ఓడిపోయి దెబ్బలతో అడవిలో పడిపోతాడు. ఆ ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటారో అక్కడికి సేఫ్గా వెళ్ళిపోతుంది. అండ్ కావ్య లూథ్రా ట్రైలర్లో కనపడలేదుగా, అక్కడ తను ఉందని ఎలా గెస్ చేసి చెప్తున్నారు, ప్రూఫ్ ఏంటని అడిగితే ప్రూఫ్ లేదు, అందుకనే గెస్ అని చెప్పాను. బట్ ట్రైలర్లోని ఒక సీన్ చూసిన తర్వాత ఒక థియరీ స్ట్రాంగ్గా జనరేట్ అయింది. దానివల్లే ఇదంతా చెప్పాను. అదే ఈ అడవిలోని సీన్. ఇక్కడ కబీర్ ఈ అడవిలో పైన ఒక టెంట్ వేసుకొని కింద ఒక మంట వేసుకొని ఏదో ఆలోచిస్తున్నాడని కనిపిస్తుందిగా. యాక్చువల్గా అక్కడ డీటెయిలింగ్ ఏంటంటే ఆ ఫ్లైట్ మీద జరిగే ఫైట్ సీన్లో తను వేసుకున్న క్లోత్స్ అండ్ ఇక్కడ అడవిలో తను వేసుకున్న క్లోత్స్ సేమ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అడవిలో తన క్లోత్స్ నీట్గా లేవు, బాగా నలిగినట్లుగా ఏదో మరకలైనట్లుగా ఫేస్ మీద చిన్న దెబ్బల్లాగా కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో తను ఆ ఫైట్లో ఫ్లైట్ నుండి దూకేస్తాడు ఆర్ వాళ్లే తోసేసి ఉంటారు. అది ఎలా చెప్తున్నావు అంటే అలా చేస్తేనే అక్కడ దూకి ఇక్కడ ఈ అడవిలో పడతాడు. అండ్ అలా దూకాలి, సేఫ్గా ల్యాండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పారాషూట్ కావాలి కాబట్టి అది వేసుకొని దూకి దాన్నే ఇలా టెంట్ లాగా క్రియేట్ చేసి యూజ్ చేస్తున్నాడు, విచ్ ఇస్ ఏ జీనియస్ మూవ్ బై కబీర్. అండ్ కావ్య లూథ్రా అదే ఫ్లైట్లో ఉంటుందని చెప్పడానికి రీజన్ కూడా ఈ అడవిలోని సీనే కారణం. ఎలా అంటే ఈ సీన్ వచ్చేసి లాంగ్ షాట్, దూరం నుండి చూపిస్తున్నారు. బట్ ఇదే సీన్ క్లోజప్లో ఈ ట్రైలర్లో ఇలా చూపించారు. దాన్ని క్లియర్గా చూస్తే ఇందులో తన కళ్ళల్లో ఒక రకమైన బాధ కనిపిస్తుంది. తను ఏదో గుర్తు తెచ్చుకొని బాధపడుతున్న సీన్ అని కన్ఫర్మ్గా చెప్పొచ్చు. సో అదే తన పాస్ట్ లవ్ స్టోరీ అయి ఉండొచ్చు. సో అలా సడన్గా గుర్తుకు రావడానికి కారణం ఆ ఫ్లైట్లో కావ్య లూథ్రాని ఫస్ట్ టైం ఆఫ్టర్ బ్రేకప్ ఇన్ని సంవత్సరాల తర్వాత కబీర్ చూస్తున్నాడు. అది కూడా రోగ్గా మారిన కబీర్ని
తను చూడడం వలన అండ్ ఆల్సో వాళ్ళిద్దరూ సీరియస్ గా ఫైట్ చేసుకోవడం వలన అలా ఎమోషనల్ అవుతున్నాడని అనుకున్నా. ఇందాక చెప్పినట్లుగా ఇట్స్ ఏ థియరీ, ఏ వైల్డ్ గెస్. ఇన్ కేస్ కావ్య లూత్రా ఆ ఫ్లైట్ లో అక్కడ లేదు అనుకుంటే మరి కబీర్ ఎవరిని చూసి ఎమోషనల్ అవుతున్నాడు? జూనియర్ ఎన్టీఆర్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ కి కబీర్ కి ఇంతకు ముందు పరిచయం లేదుగా, అదే విషయాన్ని టీజర్ లో చూపించారుగా. బట్ ఎందుకు ఎమోషనల్ అవుతున్నాడు అని ఇంకొక గెస్ చేస్తే ఒక పిక్చర్ క్లియర్ గా మైండ్ లోకి వచ్చింది. అదే ఇట్స్ డెఫినెట్లీ జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి కబీర్ ఇలా అడవిలో ఎమోషనల్ అవ్వచ్చు. అంటే దాని అర్థం వాళ్ళిద్దరికి పరిచయం ఉండొచ్చు, ఆర్ వాళ్ళిద్దరికి కామన్ గా పరిచయం అయిన వాళ్ళు ఉండొచ్చు. సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్న రోల్ ని చూసి కబీర్ ఎమోషనల్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ లాస్ట్ ఫ్రెండ్షిప్ ఆర్ ఫ్యామిలీ బాండ్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకని ఈ సీన్ లో ఎన్టీఆర్ గారి లెఫ్ట్ ఐ నుండి ఒక కన్నీటి చుక్క వస్తుంది. దానికి కారణం ఒక లెజెండ్ లాంటి రా ఏజెంట్ తన చేతుల్లో చనిపోతున్నందుకు. అంటే ఈ ఫ్లైట్ సీన్ లో కబీర్ ని జూనియర్ ఎన్టీఆర్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ కొట్టేసి జాలి దయ లేకుండా కాల్చేసి ఫ్లైట్ లో నుండి పడేయొచ్చు. సో ఐదర్ కబీర్ దగ్గర ఒక పారాషూట్ ఉండడం వలన తను సేఫ్ గా ల్యాండ్ అవుతాడు, ఆర్ కబీర్ ని తోసేసిన తర్వాత జాలితో ఎన్టీఆర్ గారు ఒక పారాషూట్ ని లేట్ గా ఫ్లైట్ నుండి విసిరితే అది అదృష్టవశాత్తు కబీర్ కి దొరికి సేఫ్ అవ్వచ్చు. అంటే దేశం కోసం కబీర్ని చంపేయాలి అని ఉన్నా ఆ సెకండ్లో కబీర్ లాంటి ఒక లెజెండరీ ఆఫీసర్ని చంపడానికి ఒక పక్క మనస్సు రాక అయినా దాన్ని చంపుకొని ఇండియా ఫస్ట్ కాబట్టి ఫ్లైట్లో నుండి తోసినందుకు ఇలా కబీర్ని చూసి ఎన్టీఆర్ గారు కన్నీటి చుక్కని వదిలిపెట్టుండొచ్చు. అంటే దాని అర్థం ఒకప్పుడు కబీర్ ఇస్ ద గ్రేట్ రా ఏజెంట్ అని జూనియర్ ఎన్టీఆర్ గారు టీజర్లో చెప్తారు. బట్ అదే టైంలో ఇప్పుడు నువ్వు కాదని అంటారు. సో ఆ లెజెండరీ ఆఫీసర్ని చంపాల్సి వస్తున్నందుకు చిన్న బాధతో ఇలా కన్నీటి చుక్కని వదిలిండొచ్చు, ఆర్ వాళ్ళిద్దరికి ముందు నుండే పరిచయం ఉండొచ్చు. సో జస్ట్ మనల్ని డీవియేట్ చేయడం కోసం టీజర్లో నేనెవరో నీకు తెలియదు అని చెప్పుండొచ్చు. అండ్ ఈ సీన్లో వీళ్ళిద్దరూ కలిసి ఎవరినో కాలుస్తున్నారు తప్ప ఒకరి మీద ఒకరు కాల్చుకోవడం లేదని మన గెస్. మేబీ అది ఫ్లాష్ బ్యాక్ అవ్వచ్చేమో. సో ఇక్కడ కబీర్ లుక్ కూడా చాలా యంగ్గానే కనిపిస్తుంది. సో దీని ప్రకారం వాళ్లకు పరిచయం ఉంటుంది. సో అందుకనే ఫ్లైట్లో నుండి తోసేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఫ్లైట్ డోర్ దగ్గర నిలబడి కిందకు చూస్తూ కన్నీరు కారుస్తారు. అండ్ కింద సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత కబీర్ మంట వెలిగించుకొని ఆలోచనలో పడి ఎమోషనల్ అవుతున్నాడని ఆ కళ్ళల్లోని నీటి చెమ్మను మనకు క్లియర్ గా చూపిస్తున్నారు. సో దే బోత్ ఆర్ గెటింగ్ ఎమోషనల్. సో అది ఆ ఫ్లైట్ యొక్క డీటెయిలింగ్. సో క్లైమాక్స్ లో ఈ ఇద్దరు మూవీలో కలిసిపోయి ఒకే విలన్ ని కొట్టడం కాకుండా వేరే పద్ధతిలో దేశానికి ప్రమాదం రాకుండా చేసి వాళ్ళు ఎంచుకున్న మార్గంలోనే ఉంటూ అలాగే ఒకరినొకరు కలుసుకోకుండా వెళ్ళిపోతే బాగుంటుంది. సో ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. నెంబర్ 6, ట్రైలర్లో ఒక ఇంపాక్ట్ఫుల్ సీన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు హితీ రోషన్ గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే సీన్. అంటే కబీర్ కళ్ళల్లో ఆ రా ఏజెంట్ అలా కళ్ళు పెట్టి జీ బలుపుతో అలా చూస్తాడు. లాజికల్ గా అలా చేసే వరకు కబీర్ టైం ఇస్తాడా అనే క్వశ్చన్ వేసుకుంటే ఎందుకు ఇస్తాడు? అస్సలు ఇవ్వడు. బట్ అలా ఉండడానికి ఒక రీజన్ ఉంది. అదే ఎన్టీఆర్ గారు ప్లే చేస్తున్న రోల్ ఆ రా ఏజెంట్ అలా చేస్తున్నా ఏమీ చేయకుండా కబీర్ చూడడానికి కారణం కబీర్ ఏమీ చేయలేక అలా ఉండిపోతాడు. అంటే కబీర్ అలా కదలకుండా కూర్చునేలాగా ఫస్ట్ ఆ రా ఏజెంట్ చేసి తన కాలు అలా వేసి తన కళ్ళల్లో చూస్తాడు. కబీర్ అలా కూర్చోడానికి కారణం షూట్ ఎట్ సైట్. జాలి దయ లేకుండా ఎన్టీఆర్ గారు చేస్తున్న రోల్ కబీర్ కనపడగానే కబీర్ని లెఫ్ట్ షోల్డర్ కింద ఆ జబ్బ పైన కాలుస్తాడు. అప్పుడు కబీర్ చేతుల్లో గన్ ఉండదు, ఏమీ చేయలేక అలా కబీర్ కూర్చుంటాడు. దెన్ అదే టైంలో ఆ రా ఏజెంట్ దగ్గరకు వచ్చి నుంచున్న తర్వాత కబీర్ ఆ రా ఏజెంట్ గన్ని కింద పడేసి పక్కనే ఉన్న ఒక స్పీడ్ బోట్లోకి దూకేసి దాన్ని వేసుకొని వెళ్ళిపోతాడు. సో ఈ సీన్స్ అంతా ఒక పెద్ద షిప్లో జరుగుతుంది. దాని గురించి మనం ఆల్రెడీ మన టీజర్ బ్రేక్ డౌన్ లో క్లియర్ గా చెప్పుకున్నాం. అయితే ఆ స్పీడ్ బోట్ సీన్ లోనే అదంతా జరుగుతుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఉన్న ప్లేస్ వచ్చేసి అబుదాబి F1 రేస్ జరుగుతున్న ఏరియా. టైం లైన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అంటే 2024 అవ్వచ్చు. అండ్ ఆ చేజ్ లో కేవలం సముద్రంలో కాదు, అక్కడ నుండి F1 రేస్ ట్రాక్ మీద కూడా ఆ స్పీడ్ బోట్ దూసుకు వెళ్ళడం కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అంటే రేస్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఆ హీరోలు ఇద్దరు స్పీడ్ బోట్స్ ని యూజ్ చేస్తున్నారు. నెంబర్ 7, వార్ మూవీలోనే నైనా చనిపోయిన టైం లైన్ వచ్చేసి 2018 సమ్ ఏప్రిల్ మే అవ్వచ్చు. నైనా అంటే తెలియని వాళ్ళకు, ఆ క్యారెక్టర్ గుర్తులేని వాళ్ళకు, తను వార్ మూవీలో కబీర్ ఫిరోజ్ కాంట్రాక్టర్ అనే వాడిని పట్టుకోవడానికి నైనాను సివిలియన్ యాసెట్గా యూజ్ చేస్తాడు. బట్ అనుకోకుండా తన వల్లనే నైనా చనిపోతుంది. దెన్ అప్పటి నుండి నైనా కూతురైన రూహిని కబీర్ పెంచుకుంటూ ఉంటాడు. దెన్ అప్పుడు తన వయసు వచ్చేసి 2018కి 6 years old. అంటే రూహి ఏజ్ 6 years old. అండ్ ఇప్పుడు వార్ 2 మూవీ టైం లైన్ వచ్చేసి 2024లో జరుగుతుంది అనుకుంటే, అంటే ఇప్పుడు రూహి ఏజ్ వచ్చేసి 12 years. సో ఇదంతా మళ్ళీ గుర్తు చేయడానికి కారణం ఈ కార్లో ఉన్న అమ్మాయి మేబీ రూహి అవ్వచ్చు. అంటే పాస్ట్ 6 yearsగా కబీర్ రోగ్గా ఉంటూనే దేశం కోసం పనిచేస్తూనే రకరకాల ప్లేసెస్కు రూహిని
హాలిడేస్కి తీసుకువెళ్తూ ఉండొచ్చు. ఎందుకంటే తనకు 6 years ఉన్నప్పుడు వాళ్ళమ్మ తిరిగి తన దగ్గరకు రాగానే హాలిడేస్లో ఆస్ట్రేలియా ట్రిప్కి వెళ్దామని వాళ్ళిద్దరూ అనుకుంటారు. బట్ వాళ్ళమ్మ కబీర్ కారణంగా చనిపోతుంది. సో వాళ్ళ అమ్మని ఎలాగో కబీర్ తీసుకురాలేడు కాబట్టి తను అనుకున్న విధంగా రూహిని పెంచుతూనే ప్రతి హాలిడేస్లో రకరకాల ప్లేసెస్కి రూహిని కబీర్ తీసుకెళ్తూ ఉండొచ్చు. అందుకనే వార్ మూవీ క్లైమాక్స్లో లూథ్రాని కబీర్ ఆస్ట్రేలియాలో కలుస్తాడు. సో ఆ టైంలోనే అంటే 2018 ఎండ్లోనో ఆర్ 2019 స్టార్ట్లోనో రూహిని కబీర్ ఆస్ట్రేలియా ట్రిప్కి తీసుకువెళ్తాడు. అండ్ సేమ్ అలాగే 2024లో కూడా ఇక్కడ ఇటలీలో ఒక వెకేషన్ కోసం వచ్చిన కబీర్ అండ్ రూహిని ఫస్ట్ కావ్య లూథ్రా పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు కార్ వేసుకుని వెంట పడతారు. బట్ ఆ బ్రిడ్జ్ లాగానే ఎన్టీఆర్ గారు వేసుకుని వస్తున్న కార్ బోల్తా పడుతుంది. దెన్ అందులో నుండి బయటపడి గన్ తీసుకొని ఆ రెడ్ కలర్ కార్ని కలుస్తారు. దెన్ కబీర్ ఆ కార్తో బ్రిడ్జ్ మీద దూకేస్తే ఎన్టీఆర్ గారు కూడా ఆ ట్రైన్ మీదకు దూకేసి వాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. నెంబర్ 8, ఈ సీన్లో కబీర్ జస్ట్ గన్తో నేలను కాలుస్తూ వెళ్తున్నాడు. దానికి రీజన్ కల్నల్ లూథ్రా. ఈ సీన్లోని కబీర్ వేసుకున్న క్లోత్స్ని మీరు గమనిస్తే అండ్ ఈ సీన్లో కబీర్ వేసుకున్న క్లోత్స్ని గమనిస్తే రెండు ఒకటే. సో లూథ్రాని కిడ్నాప్ చేసి అడవిలో దాస్తాడు కబీర్. అంటే అదొక అడవి ఏరియా లాగా ఉంది. సో అక్కడే మనకు భగవద్గీతలోని శ్లోకం చెప్తాడు లూథ్రా, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే మీరిద్దరూ సోల్జర్సే, ఫలితం ఆశించకుండా మీ కర్మలు అంటే పనులు చేసుకుంటూ పోవాలని అర్థం వచ్చేలాగా ఇక్కడ చెప్పారు. దెన్ ఆ తర్వాత కబీర్ చెప్పిన మాటలకు అండ్ తను చేస్తున్న పనులకు తను ఇంతలా మారిపోయాడని లూథ్రా ఉమ్మేస్తాడు. ఆర్ తనను కిడ్నాప్ చేయడానికి తన కూతుర్ని వాడుకున్నందుకు మేబీ అలా చేయొచ్చు. అంటే అంతగా దిగజారిపోయాడని లూథ్రా అనుకుంటాడు. అండ్ ఈ సీన్లో గన్ నేలకేసి కాల్చే సీన్కి అర్థం మేబీ కబీర్ చేతుల్లో లూథ్రా చనిపోయి ఉండొచ్చు. ఆర్ తను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో వాళ్ళకు లూథ్రాని అప్పగించుండొచ్చు. సో ఆ ఫ్రస్ట్రేషన్లో కబీర్ ఇలా గన్తో కాల్చుండొచ్చు. నెంబర్ 9, ఈ ట్రైలర్లో అండ్ వార్ 2 మూవీలో వార్లోని కొన్ని సీన్స్ని మళ్ళీ ఆల్మోస్ట్ రిపీట్ చేశారు. అఫ్ కోర్స్ ఈ మూవీ డైరెక్ట్ సీక్వెల్ టు వార్ మూవీ, దాని కంటిన్యూషనే ఈ మూవీలో చూపిస్తారు. సో 6 years గ్యాప్ తర్వాత ఈ స్టోరీ రన్ అవుతుందని ప్రీవియస్ పాయింట్లో క్లియర్గా చెప్పాను. సో ఈ సీన్ వచ్చేసి ఈ గ్లాస్ మీద హ్యాండ్ పెట్టడం, ఇదే సీన్ వార్ మూవీలో కూడా ఉంటుంది, బట్ వేరే రీజన్స్తో. అండ్ వార్ మూవీలో కబీర్ ఒక డైలాగ్ చెప్తాడు, లోకంలో ఎవరు శాశ్వతంగా నెంబర్ 1 పొజిషన్లో ఉండలేరు, ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకరు వచ్చి నిన్ను ఓడిస్తారని అంటాడు. సో ఆ డైలాగ్ని బట్టి కబీర్ ఎరా అయిపోయింది, తన ప్లేస్లోకి ఇంకొక రా ఏజెంట్ వచ్చాడు, హీఈస్ ద నెంబర్ 1 ఏజెంట్ అని మనకు మూవీలో పరిచయం చేయబోతున్నారు. సో ఆల్మోస్ట్ వార్ మూవీలోని రెఫరెన్సెస్ని చాలా బాగా ఇందులో యూస్ చేశారు కూడా. అలాగే మళ్ళీ ఖలీద్ని కబీర్ విజిట్ చేసినట్లుగా మనకు చూపిస్తున్నారు. సో దానికి సంబంధించిన వాళ్ళ హిస్టరీ, ఆ రషెస్ అంతా వార్ 2 మూవీలో అలా ఫ్లాష్గా వచ్చి వెళ్ళిపోవచ్చు. అండ్ వాణి కపూర్ గారి రీసెంట్ ఇంటర్వ్యూలో ఖలీద్ క్యారెక్టర్ మళ్ళీ వచ్చినప్పుడు నయనా క్యారెక్టర్ కూడా మళ్ళీ వస్తే బాగుంటుంది అని ఫన్ వేలో చెప్పారు. అది ఫన్గానే చెప్పారా లేక నిజంగానే ఈ మూవీలో తిరిగి మళ్ళీ ఖలీద్ ఫేస్లెస్ మ్యాన్గా వస్తున్నాడా అనేది నో ఐడియా. అంటే ఫేస్లెస్ మ్యాన్గా వస్తున్నాడా అనేది నేను క్రియేట్ చేసిన ఐడియా. సో ఏమో మూవీలో ఏం సర్ప్రైజెస్ ఉంటాయో చూడాలి. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. మిగతా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేసి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.